Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. అబ్బో ఏంటి మావా రామాలయానికి వెళ్ళొచ్చావా? కృష్ణాలయం కూడా వెళ్ళొచ్చా. నువ్వేంటే తిరణాల్లో పుట్టోకు పోజించినట్టు ఇచ్చావు. ఈ చదువు సంజలైనడితో తిరుగుతానంటావేంటి? ఇడు సైకిల్ తో కనపడతావు చాలు నటక్కనెక్కి కూర్చుంటావు. ఒకసారి ఆడిని ఆడి పంచికట్టును చూడు, పురాణ జమానాలో దసరా బుల్లోలాగా. ఏంటి మావా ఈ పంచకట్టు నీకు నచ్చలేదా? అబ్బే డోకు వస్తుంది. అయితే విప్పేస్తా. కుదురు చిన్నప్పటి నుంచి అలవాటుగా ఆడితో తిరిగి కూడా పాడైపోయింది. చూడబాకవే. మావా ఈ లుంగి కట్టుడు ఎలా ఉంది? నాకు చాలా బాగుంది. నోరుమూయవే. నీకు బాగుండాల్సింది ఈ లుంగి కట్టుకున్నాడు కాదు, యూనిఫారం వేసుకున్న పెద్ద బావ. బ్యాంక్ దివాలా స్కామ్ గురించి మీకు తెలిసిందే. అందులో డిపాజిట్ చేసిన వాళ్ళ నిరసన వాళ్ళ మాటల్లోనే ఇప్పుడు విందాం. అవసరానికి ఉపయోగపడతాయని కష్టపడ్డ సొమ్ము బ్యాంకులో దాచుకున్నాం రా. మీరంతా కుమ్మక్కై దోచుకుంటారని కాదు, మా డబ్బులు మాకివ్వండి. మాకు అన్యాయం చేయకండి బాబు, మా బట్టలు కొట్టకండి. నా భర్త పోయాక ఇన్సూరెన్స్ డబ్బులని బ్యాంకులో వేశాను. ఇప్పుడు ఎలా బతకాలో చెప్పండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీ గొడవ నా మాట వినరా? మీరు ఇలా అరవటం వల్ల ప్రయోజనం లేదు. ప్లీజ్ అరే నేను చెప్పేది వినిపించుకోరా? మీరు చెప్పేది వినిపించుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ దిక్కులో చెప్పుకోండి. పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా గొర్రెల్లో వచ్చి అరిస్తే సమస్యలు తీరిపోతాయా? నాకు సంబంధం లేదు. వెళ్ళండి, వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అని అడగండి. పండి ఎక్కడి నుంచి. నేను ఎవరికి సమాధానం చెప్పను. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా? కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు కక్కు, వెంటనే కక్కు. వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా? మాట్లాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో సెషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్య తరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు, ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు.
I'm the Anaconda King. హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి మూర్తి లాకర్కి సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకే రా, ఎన్కౌంటర్ కింగ్. Boy, you know me. This is how I'm meant to be. Killing and shooting all the bad guys. I'm the ACP to the top. Why? I got so much soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the Anaconda King. Ha! పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పాప పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫాఫారా. నీ అబ్బ నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్న తెలుసుకుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లే సెంటర్ పాయింట్లు ఫాఫారా. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం? డాడీ, ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తే నేను బ్యూటీ క్వీన్ అవుతానా? ఆఫ్ కోర్స్ మై చైల్డ్, డెఫినెట్లీ యు గోయింగ్ టు విన్ ఇట్. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. పదవే లోపల పద. పద. బావా, మనకింతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే. మాట్లాడు, మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవే బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషీ నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగడం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలికి కబురెట్టు. ఏయ్,
రాంగ్ షూ. రాంగ్ షాట్. రాంగ్ షాట్. స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి. అవును, స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి. రాంగ్ షూ. షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కడ మన షాపు? షాపా? అదే షూ షాప్. ఓ. Wrong shoe. Follow me. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గోకాటింగ్ నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా. ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పనిపాఠం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా? కొత్త హామీలు ఇస్తాం. Cheers. సార్ మైథిలి గారు వచ్చారు. రమ్మను. అంతేనా? చిటికలో ఏర్పాటు చేస్తాను. బాయ్. నమస్కారం. నమస్కారం. రా 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 రా. బాగున్నావా? ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు, ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా? ఇప్పుడు నువ్వు వద్దుగాని ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూడు. దేనికి? ఒకరిని పడేయటానికి. ఎవరిని పడేయాలి? వీణ్ణి. వామ్మో, ఈయన నా కంపెనీని 3 సార్లు ముగించేశారు.
ఈనాడు వాళ్ళకి పడే రకం కాదు. మై కమన్. కమిన్. ఓకే సార్. కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ పార్టీ ఎక్కడ? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది ఏసీపీ గారి వెహికల్ ఉంది? అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot! Get out of here! Get out! How dare you do this? You filthy! ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి మధ్యలో ఏంటి? పెద్ద మగాడు అనుకుంటా, నా గురించి తెలియదు. ఏంటి ఏంటో చెప్పు, కొడతావా? ఏయ్, 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 ఏయ్! సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేసేస్తా. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్, అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే అంటే ఇక మనం కలవా? కలుస్తాం, ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు. ఏ? నేనే పడతాను కనుక. अभी आ रहे हैं, आप बैठिए। పెద్ద కొడుకు ఐపీసీ సెలెక్ట్ అయ్యాడన్నాగా, పోస్టింగ్ ఇప్పుడే వచ్చింది. పాకిస్తాన్లో నువ్వు ఎక్కడున్నావు అని ఎంక్వైరీ చేశాడు. డిఫెన్స్ వారు పోలీసు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరని నేను మేనేజ్ చేసి వాడిని ఆపేశాను. నీ భార్యా పిల్లల దృష్టిలో నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వస్తావని నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు 15వ తారీఖున రిలీజ్ అవుతున్నాను. అక్కడే ఉన్నాయి, ఆయన వచ్చి టైం అవుతోంది, త్వరగా కానివ్వండి. ఒరేయ్, పొద్దు నుంచి కడుతున్నావు, ఇంకా కాలేదా? అయిపోయిందమ్మా. త్వరగా కానీ. అలాగేనండి. ఏంటమ్మా అక్కడే ముగ్గేస్తూ కూర్చున్నావు? అక్కడ ఇంకా 3 పనులు ఉన్నాయి, త్వరగా వెళ్ళు. వెళ్తానమ్మగారు. ఏ పనులు తెవరండి. ఏమే సుబ్బు, నీకు తెవలేదా? అదేంటే నామం చూస్తూ నిలబడ్డావు, త్వరగా కానీ. ఏంటి రాజేశ్వరి, ఏమిటి హడావిడి? ఏదైనా పండగ? ఒక రకంగా పండగేరా. అర్థం కాలేదు కానీ ఇంకో రకంగా చెప్పు. మీ నాన్నగారు వస్తున్నారా? ఏంటి, నాన్న వస్తున్నాడా? అవునరా, మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా? ఆయన తలుచుకుంటే ఎక్కిళ్ళు కాదు, హార్ట్ అటాక్ వస్తుంది. వస్తా. ఒరే గిరి, ఆగరా. హలో అన్నగారు, మీ ముద్దుల నాన్నగారిని చూడడానికి వచ్చేసారన్నమాట. ఏమిట్రా నువ్వు? అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్న వాడివి బయటికి వెళ్ళిపోతున్నావు? ఆయన రాగానే నన్ను చూశారనుకో తేడా వస్తుంది, నీకా ఆయనకా ఇద్దరికి. అందుకే బయటికి పోతున్నా. వస్తా.
గిరి ఏమిటమ్మా వీడు? 14 ఏళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడి మనసులో ఉన్నట్టున్నారా? ఏంటి నాన్నగారు అది? నేను వచ్చేసరికి నిన్నెలా చూడాలనుకున్నాను అలాగే చూశాను కదా, అందుకే. సుబ్బు వెళ్ళి హారతి పళ్ళం తీసుకురా. అలాగే. నువ్వు 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 అంటూ నచ్చుకుడేంటి బావా? నా కూతురు సుబ్బలక్ష్మి. పక్కన గిరుండాలే. ఏడివాడు? మీరు వస్తున్నారని కొబ్బరికాయ కొట్టడానికి గుడికెళ్ళాడండి. అలాగా, వాణ్ణి చూడాలి. పద గుడికి వెళ్దాం. పందెం ఏంటో తెలుసుగా, ఒకే గోలీతో ఒకే ఛాన్స్ లో కుండని పగలగొడితే కుండకి 100. ఓకేనా? ఓకే గాని అన్న ఈసారేంటి కప్పులు వదిలేసి డబ్బుల మీద పడ్డావు? సుబ్బులకి కొత్త డ్రెస్ కొనిద్దాం అనుకుంటున్నా. ఒరే లక్కీ, ఒక్కసారి నీ లక్కీ హ్యాండ్ తో దీన్ని టచ్ చేయరా. అదేంటి నోట్లో వేసుకున్నాడు? అదే గిరన్న స్పెషాలిటీ. ఏంట్రా ఇది? ఎలా కోళమా? మిగతా 500 నా దగ్గర లేవు. మర్యాదగా 3 అంకెలు లెక్కెట్టలోగా ఇవ్వకపోతే నాకు 3 అవుద్ది, ఆ తర్వాత నీకు 3. 1 2 3. పారిపోతున్నావు, దొరికావు. తీరా డబ్బు తీ బయటికి. 500 బయటికి తీరా, నరికేస్తా. పెద్దాన్ని ఎలా చూడాలనుకున్నాను అలా చూశాను. వీణ్ణి ఎలా చూడకూడదనుకున్నాను అలాగే చూశాను. ఏం చేసావురా? నేనేం చేయలా, ఈయనే మొత్తం చెడగొట్టాడు. ఈ రోజు ఈయన వల్ల 500 లాసు. చూసావా, 500కి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వట్లేదు. విలువల గురించి మీరు మాట్లాడుతూ 14 ఏళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఉత్తరాలు లేవు, ఫోన్ పలకరింపులు లేవు. ఎట్లా ఉంటాయిరా? మీ నాన్న ఏమన్నా జైల్లో ఉన్నా ఖైదీ అనుకుంటున్నావా? సెల్ ఫోన్ లేవు సప్లై చేయడానికి. పాకిస్తాన్ యుద్ధ ఖైదీ. వీడింతే మారడు. మీరు మారారా? ఆ ఎక్స్ట్రాలే వద్దనేది. ఎగస్ట్రాగా పుట్టినోడని కదా, ఎగస్ట్రాలే ఉంటాయి. ఏంట్రా గిరి, మాటకు మాట అని నాన్నగారికి కోపం తెప్పిస్తావు? నేను ముందే చెప్పాగా రాగానే నాతో పెట్టుకుంటాడని. నా దృష్టిలో కుటుంబం ఉంటే మీరు ముగ్గురే. మీరు హ్యాపీగా ఉండండి. తప్పుగా పెద్ద చొప్పొచ్చాడు. దమ్ముంటే నా తెగలు. పందరికి రెడీయా? రెడీయే. పందెం ఏంటో? ఈ సోడాని ఓపెనర్ తో పని లేకుండా చేత్తో ఓపెన్ చేసి ఎత్తిన సోడా దించకుండా గడగడా తాగేయాలి. తాగితే 200 ఇస్తా. అంతొద్దు, ఇంకో మాట చెప్పు. 500 ఇస్తా. అయితే ఓకే.
ఏంట్రా లక్కీ గాడు ఎక్కడా? ఇంకా రాలేదన్నా. అన్న కిరణ్, లక్కీ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు చచ్చిపోయారన్న. అందరూ పురుగుల మందు తాగేశారన్న. లక్కీ అందరిలాగే పాపారావు కొట్లో ఎరువులు తెచ్చి పొలంలో చల్లాడు. పంట పాడైపోయింది. ఇదేంటయ్యా అని పాపారావు నిలదీసి అడిగితే నీ దిక్కున్న తోడ చెప్పుకో అని కొట్టాడంట. పంట పండకపోతే బ్యాంక్ అప్పు ఎలా తీర్చాలనుకున్నారేమో ప్రాణాలు తీసుకున్నారు. మన ఊళ్ళో రైతులందరి బతుకులు ఇట్నే తగలబడ్డాయిరా. ఆ పాపారావు గాడు కల్తీ ఎరువులు అమ్మినంత కాలం మనం ఇలాంటి చావుల్ని చూడాల్సిందేరా. వాళ్ళు పోవటమే కాకుండా అనవసరంగా పసిపిల్లాన్ని కూడా తీసుకుపోయారు. పాపం ఫండెను నేడు నీ భరతం ఫడతా చూడు. నీ ఫాలిటి యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. బాగా పగిలిపోయింది. ఏంటిది? ఇదేమన్నా హాస్పిటల్ అనుకున్నావా? వీడికి ప్రాణం లేదు. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్ళి శ్మశానంలో తగలై. రైతులు పంటలు పండిస్తున్నారు, కానీ పంటను ఎప్పుడు కల్తీ చెయ్యరు. కల్తీ లేని పంటను తిని ఒళ్ళు పెంచుకున్న మీకు మాత్రం కల్తీ అలవాట్లు వస్తున్నాయి. బియ్యంలో కల్తీ, నెయ్యిలో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్లలో కల్తీ, పెట్రోల్లో కల్తీ, విత్తనాల్లో కల్తీ, ఓట్లలో కల్తీ, నోట్లలో కల్తీ, ఆఖరికి పంటను కాపాడే ఎరువును కూడా కల్తీ చేసి పేద రైతుల ప్రాణాలు తీస్తున్నారా? చచ్చిన వాడికి ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుంది కదా. ఆ రూల్ పెట్టా కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారా? మా దగ్గర నుంచి లెక్చర్ ఇస్తావు. చచ్చిన వాడికి డబ్బు ఇవ్వతే గవర్నమెంట్ సిఫార్సు చేయాల్సింది మీలాంటి వాళ్ళను కాల్చి చంపమనరా? కరువు కాటకాలు రైతుల కడుపు మీద మాత్రమే కొడితే మీ కల్తీ ఎరువులు వాళ్ళ బతుకు మీద దెబ్బ కొడుతున్నాయిరా కుక్కల కొడకల్లా. రేయ్, ఆ లారీలో ఉన్న బస్తాలన్నీ దించండ్రా. తల్లిదండ్రులు దహనం చేయాల్సిన వీడి చేత
వాళ్ళ చావులకి కారణమైన మీ పాపాల్ని తగలబెట్టిస్తాను. పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, వీడే సార్ ఇదంతా చేసింది. ఎవడో చచ్చాడని చెప్పి జనాలందరినీ వేసుకొచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి నా బస్తాలని తగలబెట్టేశారు సార్. ఏంటి నువ్వేనండి ఇవన్నీ గాలి చేసినది? నేను 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 అంతా నానంతే నానంటున్నారు. వీటికి అల్లూరు సీతారామరాజు ఫ్యామిలీకి ఏదైనా కనెక్షన్ ఉన్నదా? ఈందే ఆయన జిల్లేనండి. అయినా మనకెందుకు సార్, నేనంటే నేనని ఇంతమంది అంటున్నారు. మన స్టేషన్లో 2 సెల్సే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అయిందని రాసుకుని కేసు మూసేద్దాం. నేను ఐడియా అడిగినా అడుగుతారని చెప్పామండి. అంటే నాకు ఒరిజినల్ గా ఐడియాలు రావనే.